విషయం? తాజాగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఒకటి, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల మీద, ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల మీద, ఈ అరెస్టుల పర్వం వీటన్నిటి మీద కూడా చర్చించారు, మాట్లాడారు. అయితే ఇందులో ప్రధానంగా కీలకమైన అంశాలు ఏంటి అనేది ఇక్కడ ఒకటి, దీంట్లో ఇక నుంచి మొత్తం డెసిషన్స్ అన్ని పార్టీకి సంబంధించి యాక్టివ్గా ఉండాలి, ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోవాలి అంటూ ఈ పిఏసీ మీదే కీలక బాధ్యతలు అప్పచెప్పారు అనేది ఇక నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం. యుద్ధంలోనే పుట్టింది మన పార్టీ, ఇంకా యుద్ధం చేస్తూనే ఉండాలి, యుద్ధం చేయాల్సిన సమయం మళ్ళీ వచ్చిందని చెప్పడం. అలాగే రెండొక అంశం, కీలకమైన అంశం, ఈ భేటీ అయిన తర్వాత సాయంత్రం అనుకుంటా ఇమీడియట్గా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద వేటు వేయడం. వాస్తవానికి ఈ వేటు అనేది ఎప్పుడో వేయాలి, ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారేమో, ఇంకా అయిపోయిందేమో, వదిలేశారేమో, ఆయన పర్సనల్ ఇష్యూ వేరు, రాజకీయాలు వేరు, ఆయన వ్యక్తిగతం వేరు అనుకున్నదేమో పార్టీ అనుకున్నారు. కానీ సడన్గా ఆయన మీద చర్యలు తీసుకోవడం అంటే ఈ పిఏసీ భేటీలో దీనికి సంబంధించి ఏమన్నా చర్చ జరిగి తర్వాత నిర్ణయం తీసుకున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పడం మానేసి చర్చించడం కూడా మొదలుపెట్టారా అనేది దీని తర్వాత ఇప్పుడు తెర మీదకి వచ్చిన అంశం. ఈ రెండింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ పిఏసీ భేటీలో ఈసారి ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారా పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వరకు? ఒక యాంగిల్లో చెప్పాలంటే కాలం పాఠం నేర్పుతుంది అంటారు. ఆ పాఠాలు నేర్చుకున్న తర్వాత ఒక సిస్టమ్ తయారవుతుంది. తెలుగుదేశం పార్టీ పుట్టగానే చాలా సమస్యలు ఫేస్ చేసింది, మంచి దూకుడు మీద వచ్చేసింది. కానీ ఫేస్ చేసిన సమస్య ఏంటి? నాదెళ్ల భాస్కర్ ఎఫెక్టు, ఆ తర్వాత జరిగినటువంటిది స్వయంగా ఎన్టీ రామారావు ఓటమి పాలవడం తర్వాత రోజుల్లో, ఇవన్నీ జరిగినాయి కదా. ఎందుకని? సంస్థాగత నిర్మాణం అన్నది లేకపోవడం. ఆ సంస్థాగత నిర్మాణం లేకపోవడం అన్నటువంటి పాయింట్ని చాలా సీరియస్గా తీసుకుని వెళ్ళింది ఎవరప్పుడు? చంద్రబాబు నాయుడు. ఆయనకి కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం వల్ల సంస్థాగత నిర్మాణం తెలుసు బాగా. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా చాలా పవర్ఫుల్గా ఉండేది. బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, ఇట్లాగా. ఆ వ్యవస్థ తెలుగుదేశంలో లేకపోవడం వలన దెబ్బతింటున్నాం అన్నటువంటి విషయాన్ని గ్రహించిన చంద్రబాబు ఆల్రెడీ కాంగ్రెస్ పని అయిపోయేటప్పటికి తెలుగుదేశం పార్టీలో చేరి ఆ రోజున చేసింది కర్షక పరిషత్ హెడ్ కింద జాగ్రత్తగా ఆ పేరుతో సంస్థాగత, అంటే అదేమో ప్రొవిజనల్గా ఒక పోస్టు, అంటే ప్రోటోకాల్ ప్రకారం. అట్ ద సేమ్ టైం పార్టీ సంస్థాగత నిర్మాణం మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. ఆయన తయారు చేసిన వ్యవస్థ ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి లైఫ్. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావునే గద్దె దించిన తన వెనకాల పార్టీ ఉందన్న, ఇవాళ రోజున అదే తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజుల పాటు సస్టైన్ అయ్యిందన్న అనేక సంక్షోభాలు ఎదుర్కొని ఓన్లీ బికాజ్ ఆఫ్ దట్. అది మొదట తిన్న దెబ్బలతో నేర్చుకున్న పాఠం. ఇప్పుడు ఎన్టీ రామారావు బతికున్నప్పుడే కదా రేణుకా చౌదరి కూడా ఎదురు తిరిగింది, వాళ్ళ గ్రూప్గా ఎదురు తిరిగింది. ఎన్టీఆర్ బతికున్నప్పుడే కదా నాదెళ్ల భాస్కర్ గొడవ దిగింది, ఇవన్నీ కూడా. కాబట్టి ఇట్లాంటి సంక్షోభాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సంస్థాగత నిర్మాణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరుస దెబ్బలు తిన్నాక ఇవాళ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టాడు. నేను చెప్పిన దాంట్లో 6 నెలల్లోపు సంస్థాగత నిర్మాణం బూత్ స్థాయి కమిటీల దాకా ఉంచడం అన్నటువంటిది. ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ వైసీపీ. నెంబర్ 2, మాట్లాడటమే కాదు వినడం. ఎన్టీ రామారావు కూడా మొదట్లో అదే సమస్య, మాట్లాడేవాడు కానీ వినేవాడు కాదు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడమే ఉంటే చాలు, ఎవరికైనా పదవులు వచ్చేస్తే, లేకపోతే ఎవరైనా వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు అట్లా కాదు, ఫైనల్గా తను తీసుకునే నిర్ణయమే అమలు చేస్తాడు. కానీ ఎదుటి వాళ్ళ మాటలు విన్నట్టు ఫీల్ క్రియేట్ చేస్తాడు ఆయన. అందరినీ కూర్చోబెడతాడు, మాట్లాడతాడు, వాళ్ళందరినీ మాట్లాడినిచ్చి ఫైనల్గా తప్పదు మనకు కొన్ని ఇతను పెడదాం అనుకుంటున్నాంలే అంటారు. ఈ లోపు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా ఎంపీ క్యాండిడేట్ అయినా అంతా ఆయన డెసిషన్ తీసేసుకుని వచ్చి ఉంటాడు. కానీ ఇక్కడ మీ అభిప్రాయం ఏంటి 4-5 పేర్లు వస్తున్నాయని చెప్తాడు. అందరిది అయిపోయాక సరే మీ అందరి మాటలు విన్నాక నా డెసిషన్ అయితే ఇది అని చెప్తాడు. ఇది మీరు కన్విన్స్ చేయండి అని చెప్తాడు, కన్వే చేయండి అని చెప్తాడు. అంటే వాళ్ళ మాటలు విన్నట్టు ఉంటది, ఫైనల్ గా తన మాటే నెగ్గుతుంది. అలా కాదు కదా, ఆ ఫీలింగ్ క్రియేట్ కావాలి. మనందరి మాట వింటాడు, ప్లస్ అందులో కొన్ని విన్నట్టుగా కూడా ఉంటది. ఇప్పుడు మీకు ₹1,00,000 కావాలి, సంతృప్తి కోసం ఓ 5,000 ఇచ్చినా సరే మీరు సంతృప్తి పడిపోతారు. ముందు అలాంటి ఆ తృప్తిని మిగులుస్తారు ఆయన. అది జగన్కి చేత కాదు. మొహానే ఇతందేంటి మొండితనం. రాజశేఖర రెడ్డి కూడా ఇదే మొండితనం. 25 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి సీఎం కాలేకపోవడానికి కారణం అదే.
నేను వీడికి టికెట్ ఇవ్వమన్నాను, ఇవ్వు. అక్కడ వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కన్విన్స్ చేయాలంటే అది నువ్వు చూసుకోపో అంటాడు. ఆహా, ఓకే. అట్లాగే చాలా ఏళ్ళు నడిచిపోయింది. తను చిట్ట చివరికి మారి ముఖం మీద ఇక కోపం అనేది పక్కకు పోయి, అదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో రైట్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి అన్నాడు కదా, నా దగ్గర ఆ సీరియస్నెస్ పోయింది చంద్రబాబు, వయసులోకి వచ్చాం, అనుభవాలు చాలా నేర్పినాయి అని చెప్పుకొచ్చాడు ఒకసారి రాజశేఖర రెడ్డి శాసనసభలో. అదేది ఆ కోపపు నరం తెగిపోయింది, అందుకని నవ్వుతా ఉంటాను, అంటే నువ్వు ఊరికినే ఎకిలిగా నవ్వుతున్నావని చంద్రబాబు నాయుడు అంటే ఆ మొక్క చెప్పాడు, కోపం నరం తెగిపోయింది, నువ్వు కూడా సీరియస్ తగ్గించప్ప అని చెప్పాడు అనమాట ఆయన. అంటే ఆ విధంగా తను ఇక పూర్తిగా మాట్లాడటం కానీ ఇదంతా ఆ రూట్లోకి వచ్చేసాడు ఆయన. అందరినీ కన్విన్స్ చేయడం కానీ ఇది తను డెసిషన్ తీసుకుంటాడు, అది అమలు చేసేటటువంటి బాధ్యత కేవీపీ ద్వారా చేయించేవాడు అతను. అట్లా సక్సెస్ అయ్యాడు అడ్మినిస్ట్రేరియల్ గా. తను డిఎస్ ఓ పక్కన డిఎస్ పిసిసి చీఫ్ గా ఉన్నా, కేకే చీఫ్ గా ఉన్నా, బిహెచ్ చీఫ్ గా ఉన్నా తలనొప్పులు ఏళ్లతో, కానీ వాళ్ళకు 10 పైసలు పని చేసి పెట్టి 90 పైసల పని ఈయనే చూసుకుంటాడు. కానీ ఆ మాట్లాడే పనికి మనిషిని పెట్టుకున్నాడు. జగన్ అట్లాంటి మనిషిని కూడా పెట్టుకోవాలి. నేను చాలాసార్లు చెప్పా, విజయసాయి రెడ్డి కేవీపీ పాత్ర అంటే నథింగ్. జగన్మోహన్ రెడ్డి ఒక కేవీపీని తయారు చేయడానికి ఒప్పుకోవాలి అతను. ఎందుకంటే మీకు కేటీఆర్కి జగన్కి ఒక పోలిక ఉంది. నాకు బాగా గుర్తు, అంటే మనం ఫీల్డ్లోనే తిరిగాము, ఇంటర్వ్యూలు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఒక కీలకమైనటువంటి నాయకుడు ఈ కేసీఆర్ గారి క్వార్టర్లో ఉన్న 2-3 నాయకులు నాతో చెప్పింది. ఇదివరకు కేసీఆర్ పద్ధతి ఎట్లా ఉండేదంటే, కొడుకు కేసీఆర్ని కలవాలన్నా సరే అక్కడున్న జగదీష్ రెడ్డి, తర్వాత పోచారం కదా ఎవరు ఇంకొక 2-3 నాయకులు ఉన్నారు, వాళ్ళకి చెప్పాలి నాన్న కలవాలి ఒకసారి నాదే అని చెప్పేసి. అబ్బాయి వచ్చాడా, వెయిట్ చేస్తున్నాడు, ఒకసారి మాట్లాడు అంటే అప్పుడు రమ్మను అనే టైపు. ఈవెన్ ఆయనకి సిరిసిల్ల సీటుకి పోటీ చేస్తానన్నప్పుడు కూడా ఏదో ముచ్చట పడుతున్నాడు కదా, పోటీ చేయనీలే అని ఆ క్వార్టరీ కూర్చుని మాట్లాడినప్పుడు అదంతా డ్రింక్ బ్యాచ్ అనమాట. ఆయనకి పోసేవాళ్ళు, పోస్తా తాగేవాళ్ళు, తాగుతా నంచుకునేవాళ్ళు. వాళ్ళ మధ్యలో ఇతను పిలిచి ఆ సరే కానీ పో అని చెప్పినటువంటి సందర్భం. ఇవాళ కంట్రోల్లోకి వచ్చేసింది. ఇవాళ కేసీఆర్ అయినా సరే కేటీఆర్ మాట వినాల్సిందే, తప్పదు. కానీ ఇప్పటికి కూడా కేసీఆర్ డామినేషన్ పోలా. అది జగన్ కి సేమ్. రాజశేఖర రెడ్డిని గెలవాలంటే, రాజశేఖర రెడ్డి డెసిషన్ తీసుకోవాలంటే జగన్ విషయంలో జగన్ని కేవీపీ మీద కోపం ఏంటంటే కేవీపీ కానీ సూర్యుడు కానీ వాళ్ళందరినీ ఎవరి దగ్గరికి రానిలేదు చూడండి. ఈయన ఎందుకని, అంతకుముందు వాళ్ళు పాత్ర పోషించేవాళ్ళు, ఇతను వాళ్ళ నాన్న గెలవాలన్నా, ఇతనికి ఏదైనా పని జరగాలన్నా సరే అది ఇతనికి నచ్చలా. పైగా వాళ్ళు వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు మా నాన్నని అనే ఫీలింగ్ ఒకటి ఉంది బలంగా. అందుకని దగ్గరికి రానిలా. మీరు ఇద్దరికి కూడా కంపారిజన్ ఏంటంటే తండ్రులు డామినేటెడ్ క్యారెక్టర్లు, ఓ లైన్స్ అనమాట. కేసీఆర్ అయినా ఇదైనా సరే, అంటే ఇళ్లలో అంటుంటాం కదా మా నాన్న సింహం మా నాన్న పులి అని సాధారణంగా అనుకుంటుంటాం కదా. వీళ్ళిద్దరూ కూడా ఇళ్లలో డామినేషన్ తండ్రులు. అప్పుడు వీళ్ళు ఓ రకంగా ఒద్దికగా ఉండే కొడుకులు. వీళ్ళ చేతుల్లోకి పవర్స్ వచ్చేసిన తర్వాతనే ఇప్పుడు నడుస్తోంది పని. రాజశేఖర్ బతికొండగా అయితే సాధ్యం కాలేదుగా జగన్కి. ఓ రకంగా జగన్ని నాయకుడిగా తయారు చేసిన ఘనత ఇద్దరిది. ఆయన వాళ్ళిద్దరికీ నన్ను అడిగితే 2 ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలి, ఒకటి సోనియా గాంధీ, ఇంకోటి చంద్రబాబు. సోనియా గాంధీ జైల్లో పెట్టించి, అంటే ఆ పదవి ఇవ్వకుండా ఏడుపిచ్చుకు తిని ప్లస్ జైల్లో పెట్టించకపోయి ఉంటే జగన్లో ఈ కసి ఉండేదా? పార్టీ పెట్టినాడు కాదు. ఇప్పుడు అదేది మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయికి సీటు కూడా ఇవ్వాలి మొన్న. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయికి సీటు ఇవ్వబోతే జగన్ ఇచ్చాడు మొన్న. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్నాడు. ఒకప్పుడు ఏ పార్టీకి వ్యతిరేకం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, తెలుగుదేశాన్ని అధికారంలోకి రానికుండా అడ్డుపడ్డట్టు కదా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి భార్య అక్కడ ఉంది, ఇప్పుడు ఏ పార్టీలో ఉంది. అట్లాంటి పరిస్థితి. అంటే ముఖ్యమంత్రుల కొడుకులు భార్యలు అంతే కదా. ఇతను కూడా అయితే గీతే ఆ కడపలో 2 సీట్లు, ఈయన 10 సీట్లు అడిగితే అందులో 2-3 ఇచ్చి ఉండేవాళ్ళు. ఆయన ఒక రైల్వే మంత్రికి ఏదో చేసినట్టున్నారు లాస్ట్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.
అది కూడా ఒక్క కోట్లనే కాదు ఆ రోజున ఆ, ఆంధ్ర వాళ్ళందరికీ పదవులు, తెలంగాణనేమో రాష్ట్రం వాళ్ళకి ఇవ్వడం అన్న ఉద్దేశంతో ఆంధ్ర ఉన్న నాయకులందరినీ సాటిస్ఫై చేయడానికి అందరికి ఇచ్చి పడేశారు కదా మంత్రులు. అదే అదే మేజర్ అంతే ఎవరికైతే మంత్రి పదవి ఇవ్వలేని రాయపాటి లాంటి వాళ్ళకి ప్రాజెక్ట్ రాసి ఇచ్చేశారు పోలవరం లాంటి. అంతే మీ ఇష్టం క్లోజ్ అంతే. ఇక అదే లాస్ట్ అన్నమాట. నేను ఆ రోజునే చెప్పాను వాళ్ళకి, ఇదే మీరు లాస్ట్ గుర్తుపెట్టుకోండి అంటే ఇద్దరు నాయకులు, ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రులు అన్నారు. నువ్వు మరీ రెచ్చగొడతావు మమ్మల్ని, అధిష్టానం మీద రెచ్చిపోయి మేము ఏం చేయాలంటే, నేను రెచ్చగొట్టట్లేదండి, నిజం చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఇది చిట్ట చివరి ఏడాది, మీరు గుర్తుపెట్టుకోండి మంత్రులుగా కానీ మీకు కానీ అని నేను నిర్మోహమాటంగా చెప్పా. ఆ తర్వాత ఒక మంత్రి గారు అదే మొక్క అన్నారు. నువ్వు ఆ రోజున అన్నప్పుడు మేము ఎందుకు ఉంటుందిలే, కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది అనుకున్నాం కానీ శాంతం తుడుచుకుపోయిందని మొన్ననే మాట్లాడారు అనమాట. అట్లా ఉంటాయి. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంత మారుతున్నాడు, వినటం ప్రారంభించాడు. ఈ రెండవది జగన్ని మార్చింది చంద్రబాబు అనమాట, తొక్కడం. అవును, అంటే ఈ పిఎస్సి పెట్టడమే ఆయన మార్పుకి ఒక పునాదేమో. ఖచ్చితంగా పిఎస్సి పెట్టడమే కాకుండా వాళ్ళతో కూర్చుని మాట్లాడడం. ఇంకొకటి ఆయన చేయాల్సిన పనల్లా ఒకటే, పిఎస్సి మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఉపన్యాసం ఇవ్వడం కాకుండా టాపిక్స్ 2 or 3 ఇచ్చి ఆ టాపిక్స్ మీద వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. పాలసీ డెసిషన్స్ మీద మెజారిటీ ఒపీనియన్ ని ఓకే చేయాలి. ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఇదిగో ఈ అంశం మీద ఈ అభిప్రాయాలు వచ్చినాయి, ఈ 3-4 అభిప్రాయాలు వచ్చినాయి, ఫైనల్ గా ఓటింగ్ చేసుకుంటే ఎంతమంది దీనికి అనుకూలంగా చెప్పారు, మెజారిటీ మేరకు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటిది ప్రజలకి తెలియనియాలి. తెలుగుదేశం ఆ పని చేస్తుంది. మీరు చూస్తే ప్రతిదీ పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నట్టే ఉంటది. తీసుకునే చంద్రబాబు గారు, లోకేష్ గారు పాలిట్ బ్యూరో తీసుకుంది, లేకపోతే అందుబాటులో ఉన్న మంత్రులతో తీసుకున్నారు, అందుబాటులో ఉన్న నేతలతో తీసుకున్నారని చెప్తుంటారు అక్కడ. ఆ భాష వీళ్ళు కూడా నేర్చుకోవాలి. మంచి ఎక్కడ ఉన్నా నేర్చుకోవాలి. పిఎస్సిలో ఏం జరుగుతుందో అవి అవసరమైతే బయటకు రిలీజ్ చేయాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మొత్తం చేయని బిట్ల కింద రిలీజ్ చేసేవారు కదా సార్ వీళ్ళ ఎన్నికలకు ముందు. అది సభలో ఆయన మాట్లాడి అది మీటింగులు, వాళ్ళకి సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్. పిఎస్సి చేయరు. మీరు ఈవెన్ పాలిట్ బ్యూరోది కూడా రిలీజ్ చేయరు చూడండి. పాలిట్ బ్యూరోది కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు అంతే. పిఎస్సిలో కూడా అంతే కదా, అది వాళ్ళకి పాలిట్ బ్యూరో అట్లాగా, వాళ్ళకి పిఎస్సి అట్లాగా. అందులో ఈ మాట్లాడింది రిలీజ్ చేయరు. కానీ జగన్ గారి దగ్గర ఇది సాధ్యం అవుద్దా? పార్టీకి సంబంధించి పిఎస్సిఏ కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళే పార్టీకి దశ దిశ నిర్దేశించడం అనేది జగన్ ముందు సాధ్యం అవుతుందా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళి జగన్ ఎదురుగుండా ఉన్నప్పుడు చెప్పడానికి భయపడతారు. అవును, ఇదిగో ఇది తప్పండి, ఇది రైట్ అండి అని. నేను మాట్లాడిన ఒక 5-6 నాయకులు దువ్వాడ విషయంలో మనం వీడియోలు చేశాం కదా, దువ్వాడిని ఉంచుకుని ఏం చేయదలుచుకున్నారని. ఆ తర్వాత తెలుగుదేశం సస్పెన్షన్ చేసినప్పుడు కొన్ని ఏది ఆదిమూలంది, అట్లాగే జనసేన ఎవరినో సస్పెండ్ చేసినప్పుడు కిరణ్ రాయలు చేసినప్పుడు మనం మెన్షన్ చేశాను నేను, ఇట్లా చూసి నేర్చుకో నువ్వు అని చెప్పేసి. అప్పుడు వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులే నాతో అన్నారనమాట, మీరు చెప్తుంది కరెక్ట్ అని, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఎదురెళ్ళి చెప్పే ధైర్యం ఎవడుకుంది అని చెప్పేసి. ఎవడికాడు భయమేనండి. సీనియర్లు విజయసాయి రెడ్డి, సజ్జల ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా అదే చెప్పేవాడు. వాళ్ళు ఆయన గనక ఆయన దగ్గరికి వెళ్ళి మీది తప్పు చేస్తున్నారండి అని చెప్తే దూరం పెడతాడు అనే భయం ఉంటది, ఎందుకు వచ్చిన గొడవ అని చెయ్యరు అన్నట్టు. ఇప్పుడు 25 మంది కూర్చున్నప్పుడు, 33 మంది కదా వీళ్ళు కూర్చున్నప్పుడు, సహజంగా ఒకళ్ళు డేర్ చేస్తారు, మిగతా వాళ్ళు కూడా గబక్కన ఒక మాట అన్నప్పుడు జగన్ కూడా వెనక ముందు ఆలోచించుకోవాల్సి వస్తుంది. దువ్వాడ గురించి నేను మాట్లాడిన 10 మంది నాయకులు కనీసం 6-7 తప్పన్నారు. ఇంకా పట్టుకుని ఆ ప్రోగ్రాంలు ఏంది, ఆ యూట్యూబ్లకి ఇంటర్వ్యూలు ఏంది, ఆ ప్రేమికుల దినోత్సవాలు ఏంటి, పార్టీ పరువు సంకనాకుతోంది. ఇప్పుడు అతను డైవోర్స్ తీసుకుని పెళ్లి చేసుకుంటే తప్పేం లేదు, మాకు సంబంధం లేదు, అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. లేదా వాళ్ళ ఆస్తి కూడా వచ్చింది భార్యకి అతనికి, అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, మనకు సంబంధం లేదు. కానీ భార్య అంత ఉద్యమం చేసింది, అప్పుడు మనం స్పందించాలి. చివరికి ఆ పిల్లల్ని అతను పచ్చిబూతులు తిట్టాడు, అది పట్టించుకోవాలి. ప్లస్ ఆ అమ్మాయిని పట్టుకొచ్చి ఆ ఇంట్లో ఉండటం ఏంటి, అంతవరకు సరే అదేదో ఇంటర్నల్ అనుకుందామన్నా, రోడ్డు ఎక్కి వాళ్ళిద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏంటి, మొగుడు ఉండగానే విడాకులు తీసుకోకుండా మొగుడు ఉండగానే వచ్చిన పతివ్రత ఆవిడ, ఈయన ఒక పవిత్రుడు, వీళ్ళిద్దరిని కలిపి మేమేదో నెత్తిని పెట్టుకుంటుంటే చండాలంగా ఉంది సమాజంలో అని వాళ్ళే చెప్పారు.
ఇప్పుడు ఆ ముక్క ఆయన ఎదురుకుండా ధైర్యంగా అనగలిగారు, సస్పెండ్ చేయించగలిగారు. ఇదివరకు జగన్ ఆలోచన ఎట్లుండేది, ఏముంది ఇప్పుడు చేసేదనే లెక్కన ఉండొచ్చు. ఇప్పుడు కరెక్ట్ యాక్షన్ వచ్చింది. అదే పిఎస్సి తొలి అడిగేమో, ఇది పిఎస్సిలో తొలి యాక్షన్ ఏమో. వైసీపీలోని మార్పులో రెండవ అడుగు అంటున్నాను నేను. ఫస్ట్ మార్పు సంస్థాగత నిర్మాణం వైపుకి అడుగు పెట్టడం, అందులో బూత్ కమిటీల దాకా వెళ్లే ప్రయత్నం, రెండోది పిఎస్సి లాంటిది, ఇవన్నీ. అసలు సిసలైన రెండవ మార్పు ఇట్లాంటి యాక్షన్స్ తీసుకోవటం, పిఎస్సి చెప్పిన మాట వింటాం. ఈ రెండు చాలా అద్భుతమైన మార్పు అని చెప్పాలా. ఒక వ్యవస్థీకృతంగా పార్టీ వెళ్ళబోతోంది. మంచి నిర్ణయం అది. అంటే పిఎస్ఆర్ గురించి కూడా మాట్లాడారంటే ఇక్కడ అన్ని చేశారు, కానీ లెక్కర్ విషయంలో పెద్దగా నిన్న భేటీలో చర్చకి రాలేదా సార్? లేదు, రాశారు కదా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో. లెక్కర్ గురించి చాలా ఘాటుగా విమర్శించారు. పాలసీ చెప్పుకొచ్చాడు. ఎవడైనా అవినీతి జరిగితే ప్రభుత్వ మద్యం దుకాణం పెడితే అవినీతి జరుగుద్దా, ప్రైవేట్ మద్యం దుకాణం పెడితే అవినీతి జరుగుద్దా? అలాగే మొత్తం స్ట్రీమ్ గవర్నమెంట్ ఏది పొద్దు నుంచి సాయంత్రం దాకా టైమింగ్స్ తగ్గిస్తే అవినీతి జరుగుద్దా, ఎక్కువ పెడితే అవినీతి జరుగుద్దా? బెల్ట్ షాపులు తీసేస్తే అవినీతి జరుగుద్దా, పెడితే అవినీతి జరుగుద్దా? ఏది అవినీతి? మనం చేసింది కరెక్ట్, వాళ్ళు అది కాదని నిరూపించుకునేందుకోసం తప్పుడు కేసులు పెడుతున్నారు, మనం ఇది జనం దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పుకొచ్చాడు. అది కాకపోతే ఒకటే ఇంకా నేర్చుకోవాల్సిందల్లా ఏంటంటే, వీళ్ళు రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలో తెలుగుదేశం కాంగ్రెస్ల మధ్య నుండే పోరాటపు స్టైల్, మౌత్ పబ్లిసిటీ స్టైల్ కాదు, అది ఓపెన్ మీడియా పబ్లిసిటీ స్టైల్. తెలుగుదేశం అప్పుడు అధికారంలో ఉందనుకోండి, వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఒక షాడో మినిస్టర్ని ఏర్పాటు చేసేవాడు రాజశేఖర రెడ్డి. ఆ శాఖల మీదన ఈయన దగ్గర ఉన్నటువంటి షాడో మినిస్టర్ అది ఫాలో అప్ చేస్తాడు, దానికి సంబంధించిన డేటా అంతా సంపాదిస్తాడు. ఆ మంత్రి ఆ మొక్క చెప్పగానే విమర్శించే వాళ్ళు ముందుకు వస్తారు. అది పీక్ స్టేజ్కి వెళ్ళాక అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చి మాట్లాడతాడు. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, సేమ్ ఫార్ములా. ఒక అంశం మీద పొద్దు నుంచి సాయంత్రం దాకా గంటకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బాదుద్ది టీడీపీ. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఒక అంశం మీదన పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక 20-30 ఉంటాయి. ఇప్పుడు మొన్న అదేదో జరిగింది కదా, దాని పేరు ఏంటది, గోశాలది, 38 మంది స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగుదేశం నుంచి. వైసీపీ నుంచి ఆ కరుణాకర్ రెడ్డి, ఆ తర్వాత 2-3 అంతే. ఏం చెయ్యాలా? మ్యాన్ టు మ్యాన్ ఉండాలి, అటు ఒకళ్ళు మాట్లాడితే ఇటు ఒకళ్ళు ఉండాలి, టాపిక్లు ఇవ్వాలి. ఇంకోటి, తెలుగుదేశానికి వాళ్ళ లైబ్రరీ ఉంటుంది, డేటా ఇస్తారు. వైసీపీకి అట్లాంటి లైబ్రరీ లేదు, డేటా ఇవ్వరు. రెండవది, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొద్దున్నే వచ్చిన కార్యకర్తకి టిఫిన్ దొరుకుతుంది, మధ్యాహ్నం వచ్చిన కార్యకర్తకి భోజనం ఉంటుంది, రాత్రిపూట్లు వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరి టీ వాళ్ళే తెచ్చుకోవాలి, అంటే టీ ఒకటి ఇస్తున్నట్టున్నారు. టీ సరదాగా ఉంటుంది, ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు నాయకులు, పార్టీ ఆఫీస్కి వెళ్తారు. ఆ వాతావరణం ఇక్కడ కావాలి. జగన్ అందుబాటులో ఉంటుండటం, రోజుకో 2-3 గంటల పాటు కార్యకర్తలకి, ఇవన్నీ చేసుకోవాలి అతను. కానీ ఒకటి సార్, ఫైనల్గా పిఎస్సి పెట్టడం ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుని, ఎందుకంటే ఈ 10 నెలల్లో చాలా జరిగిపోయినాయి, చాలా మంది రాజీనామాలు చేశారు, చాలా మంది భయపడి సైలెంట్గా ఉండిపోయారు, చాలా మంది అరెస్టులు అయ్యారు, జైల్లో ఉన్నారు ఇప్పటికే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, చివరికి ఇప్పుడు ఐపీఎస్ అధికారులు కూడా అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు పిఎస్సి డెసిషన్ తీసుకోవడం, నిన్న కూడా ఆయన అన్నారు, అవసరమైతే మనం పోరాటం చేయాలి, సుప్రీం వరకు వెళ్దాం, ఎవరు భయపడకండి, యుద్ధంలోనే పుట్టాం, యుద్ధంలోనే పెరిగాం, యుద్ధం చేస్తూనే ఉండాలి. ఇప్పటికి లేట్ అయిందా, ఇప్పటికైనా పెట్టారా, ఆలస్యం చేశారా అనుకోవాలా, ఒక భరోసా కల్పించే ప్రయత్నం మొదలైందా? దానికి దీనికి సంబంధం లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణం అన్నది మొన్న ఓడిన తర్వాత ఆయనకి ఎవరో సజెస్ట్ చేశారు, అమలు చేస్తున్నాడు ఆయన. అంటే మొన్నటి వరకు అసలు ఆలోచన లేదు, ఎవరో సజెస్ట్ చేశారు, ఆ సజెస్ట్ చేసిన తర్వాత అమలు చేస్తున్నాడు ఆయన. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ కేసులు అయ్యి అంటారా, ఆల్రెడీ ముందు ఊహించిందే, వాళ్ళు ప్రిపేర్డ్ గానే ఉన్నారు. ఇప్పుడు మొదట్లో అయితే కనుక వామ్మో అయ్యో అని భయపడ్డారు, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల టైప్లోకి వచ్చేసారు. ఏమని తీసుకెళ్ళండి, ఏముంది, ఎన్ని రోజులు ఉంచుతారు, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, రారా బయటికి. ఇంకోటి, ఇక్కడ పార్టీ కోసం జైలుకి వెళ్ళి వచ్చారంటే రేపు పొద్దున పదవులు వస్తాయి అనేది లెక్క ఉంటుంది కదా. అంటే వీళ్ళు చెప్తున్నట్టు అధికార పార్టీ డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది అని అనుకున్నా, ఆ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్పాలన్నా వీళ్ళకి ఆ ధైర్యం ఉండాలి కదా. ఇన్ని రోజులు అలా ఆటోమేటిక్ గా కదా, ఇక్కడి నుంచి ఉంటుంది.
ఉమ్, ఇప్పటికీ ఉంది, వాళ్ళకి లేకపోవడం ఏముంది, ఇప్పుడు మాట్లాడారు కదా, మన పోరాటాలు కూడా చేశారు కదా. కాకపోతే ఆధిపత్యం అధికార పక్షం సహజంగా ఉంటుంది అంతే. ఉమ్, ఇప్పుడు నాయకులు అందరూ బయటకు వస్తారేమో, అందరూ మాట్లాడతారు. చూడాలి అది బయటకు వస్తారా లేదా అనేది చూడాలి. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పిఏసి ద్వారా కీలక ఆదేశాలే జారీ చేశారు. అలాగే ఇక నుంచి పార్టీకి సంబంధించి దశ దిశ అంతా కూడా ఇక్కడ ఈ చర్చల్లో భాగంగా నిర్దేశిస్తారా ఇక నుంచి? జగన్మోహన్ రెడ్డి గారి మాట వరకే ఇప్పటివరకు వినబడద్ది వైసీపీలో అనుకుంటే, ఇప్పుడు ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చే నిర్ణయాలు, సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారా? ఇక నుంచి ఏ విధమైన స్టెప్ వేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు?